6 మంత్స్‌కి ఒకసారి జరిగే మా స్వామివారి కళ్యాణం చూడడానికైతే మేము టెంపుల్‌కొచ్చేసాము. మీరెవరైనా వచ్చారా? వస్తే కమెంట్ చేయండి. డెకరేషన్ అయితే చాలా చేశారు. ఇదంతా కూడా టెంపుల్‌కి వెళ్ళే వే అనమాట. వే మొత్తం కూడా డెకరేట్ చేశారు. మేము వెళ్ళేప్పటికే సగం కళ్యాణం అయితే అయిపోయింది. కళ్యాణం చూసి కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారనమాట. కళ్యాణం కంప్లీట్‌గా అవ్వకుండానే. మా మావయ్య గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడైతే నైట్ అంతా కళ్యాణం చేసేవారంట. వాళ్ళైతే అక్కడ స్టెప్స్ మీద కూర్చొని చూసేవారంట. 6 మంత్స్‌కి ఒకసారి జరిగే మా స్వామివారి కళ్యాణం అని చెప్పాను కదా! ఫస్ట్ అయితే వైశాఖ మాసంలో జరుగుతది. నెక్స్ట్ ఏమో ఆశ్వీజ మాసంలో జరుగుతదనమాట. ఇలా ఎక్కడా జరగదు. ఓన్లీ మా ఊర్లో మాత్రమే జరుగుతది. రీసెంట్ టైమ్స్ నుంచి ఏం జరుగుతుందంటే బ్యాక్ సైడ్ వాళ్ళకి కనిపించట్లేదని టెంపుల్‌లో అక్కడక్కడ స్క్రీన్స్ అయితే అరేంజ్ చేశారు. ఇదొచ్చేసి అమ్మవారి సార్ అనమాట. అమ్మవారి సార్లో ఫ్రూట్స్, స్వీట్స్, చిలకలు అలాగే మరమరాలతో చేసిన రోళ్ళు, రోకళ్ళు ఇలా చాలా పెట్టారు. ఇంకా ఫ్రంట్‌కి వెళ్ళి కళ్యాణం చూడడానికి అసలు ఖాళీ అయితే లేదు. ఇక బ్యాక్ సైడ్ కూర్చుని ఆ స్క్రీన్స్‌లో అయితే స్వామివారి కళ్యాణం చూసి ఇంటికొచ్చేసాము.